స్టూడెంట్స్ మనం లాస్ట్ వీడియోలో ఓమ్స్ లా వాటి యొక్క స్టేట్మెంట్ దానిపైన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేశాం. సో ఈ వీడియోలో దిస్ వీడియో వీఆర్ డిస్కసింగ్ రెసిస్టివిటీ. వీఆర్ డిస్కసింగ్ రెసిస్టెన్స్, రెసిస్టివిటీ. We are discussing a new topic, resistance, resistivity. Resistivity. See here, resistivity is also known as specific resistance. Resistivity is also known as specific resistance. Specific resistance. And remember, resistance is represented by a symbol R. Resistance, it is the property of a resistor that is represented by R. And resistivity or specific resistance, it is represented by a symbol rho. Rho. So here in last video we discussed about Ohm's law. According to Ohm's law, at a constant temperature, the voltage across the conductor V is directly proportional to current flowing through the conductor. And chadukunnam, V directly proportional to I, V equal to IR annadu. Akkada what is R ante emannadu? Resistance of the conductor. R ne emannadu? Resistance of the conductor annadu. రెసిస్టెన్స్ అనేది ఒక ప్రాపర్టీ. ఇట్ ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ఏ కండక్టర్. రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ని మనం ఇక్కడ ఏమంటున్నాం? ఆర్ అంటున్నాం. మరి వాట్ ఈజ్ రెసిస్టెన్స్ అంటే ఇట్ ఈజ్ ఏ ప్రాపర్టీ. వాట్ ఈజ్ దట్ ప్రాపర్టీ అంటే విచ్ ఆపోజెస్ ఫ్లో ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్, ఫ్లో ఆఫ్ కరెంట్, which opposes flow of current ni flow of electrons ni restriction chese property ni emantunnadante resistance, which opposes flow of charged particles, which opposes current. మరి ఆ ప్రాపర్టీకి సంబంధించిన మెటీరియల్ని రిప్రజెంట్ చేసేటప్పుడు మనము రెసిస్టర్ అంటున్నాం. ఆ ప్రాపర్టీని ఏమంటున్నాం మనం? రెసిస్టర్. జాగ్రత్తగా చూడండి. Resistance, it is a property. Resistor is an element. It is an element which satisfies that property, resistance property. Resistance అనేది ఒక ప్రాపర్టీ, రెసిస్టర్ అనేది ఒక ఎలిమెంట్. ఇప్పుడు మనం ఇక్కడ దట్ రెసిస్టెన్స్ వాల్యూ, దట్ రెసిస్టెన్స్ ఆ కండక్టర్కి రెసిస్టెన్స్ ఎంత ఉంది అని చెప్పేటప్పుడు యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఓమ్స్. ద యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఓమ్స్. మనం దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. ద యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఓమ్స్. అండ్ రిమెంబర్ ద సింబల్ ఆఫ్ రెసిస్టర్. ద సింబల్ ఆఫ్ రెసిస్టర్ ఈజ్ లైక్ దిస్. రెసిస్టర్ ఆర్ ఆ యొక్క రెసిస్టెన్స్ మనం చెప్పేటప్పుడు దాన్ని ఎలా చెప్తామంటే ఓమ్స్లో చెప్తాం. కరెక్టే. మరి విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ రెసిస్టెన్స్? విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ రెసిస్టెన్స్ అంటే జనరల్గా ఓమ్ మీటర్ అంటాం. బట్ నవేడేస్ యూజింగ్ మల్టీమీటర్ ఆల్సో వీఆర్ ఫైండింగ్ ద రెసిస్టెన్స్. మల్టీమీటర్ ఆల్సో. దిస్ ఈజ్ అబౌట్ రెసిస్టెన్స్, రెసిస్టర్. ఎందుకంటే మనకు ఓమ్స్ లా నుంచి ఇక్కడ నుంచి మనకు టోటల్గా సబ్జెక్ట్ అయిపోయేంత వరకు ఆల్మోస్ట్ రెసిస్టరే ఉంటుంది. సో ఫ్రమ్ ఓమ్స్ లా వి ఈక్వల్ టు ఐఆర్. వాట్ ఈజ్ ఆర్ అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. ఇక ఇప్పటి నుండి మనము ఇది ఒక కండక్టర్ అనుకుంటే, ఈ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ ఆర్ అనుకుంటే మనము ఈ కండక్టర్ని ఎలా చూపిస్తామంటే ఇలా చూపిస్తాం. దిస్ ఈజ్ ఆర్. ఇంకా ఇప్పటి నుంచి మనము కండక్టర్ని రీప్లేస్ చేస్తున్నాం ఒక సింబల్తో. ఆ సింబల్ ఏంటంటే రెసిస్టర్ ఆర్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెసిస్టర్, ఇట్ ఈజ్ అన్ ఎలిమెంట్
It is a passive device. That is also remember, very important. Resistor is a passive device. It is a passive device. అలా మనకు ప్యాసివ్ డివైజెస్ 3 ఉంటాయి. ఒకటి రెసిస్టర్, ఇంకొకటి ఇండక్టర్, ఇంకొకటి కెపాసిటర్. మనం ఇప్పుడే ఫస్ట్ డివైస్ గురించి నేర్చుకుంటున్నాం, రెసిస్టెన్స్ రెసిస్టర్. మరి ఆ ప్రాపర్టీని ఏమన్నాను, విచ్ ఆపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్, విచ్ ఆపోజెస్ ద ఫ్లో ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్. వీటన్నిటిని మనము రెసిస్టెన్స్ అంటాం. ఆ ప్రాపర్టీ సాటిస్ఫై చేసే ఎలిమెంట్ని ఏమన్నాడంటే రెసిస్టర్ అన్నాడు. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ రెసిస్టర్? ఓమ్స్. ఇట్ కెన్ బి మెజర్డ్, ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ కెన్ బి మెజర్డ్ బై యూజింగ్ ఓమ్ మీటర్ ఆర్ మల్టీమీటర్. స్టూడెంట్, సో ఇప్పటి వరకు మనము రెసిస్టర్ గురించి నేర్చుకున్నాం. మరి అసలు ఈ రెసిస్టెన్స్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అని డిస్కస్ చేద్దాం. See here, I am considering a conductor. This is what? A conductor. This is a conductor. The length of the conductor is L. The length of the conductor is L. ఇక్కడ L అంటే ఏంటి? Length of the conductor. అలాగే ఏ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కండక్టర్. ఎల్ని ఏమంటున్నాడు? లెంత్ ఆఫ్ ద కండక్టర్. లెంత్ ఆఫ్ ద కండక్టర్ని మనం ఎల్తో రిప్రజెంట్ చేస్తున్నాం. లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఎల్. అలాగే వాట్ ఈజ్ ఏ? ఇట్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా. కండక్టర్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా. క్రాస్ సెక్షనల్ ఏరియా. ఈ లెంత్ ఆఫ్ ద కండక్టర్ని మనము ఏ యూనిట్స్తో రిప్రజెంట్ చేస్తాము జనరల్గా అంటే మీటర్స్. అలాగే ఏరియాని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే మీటర్ స్క్వేర్. ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్, ఏ అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా. మరి ఆ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ని ఆర్ అంటున్నాడు. మరి వాట్ ఈజ్ ఆర్? ఆర్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. ఆర్ అనేది రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. ఇవి మనకు కావలసిన టర్మినాలజీ. ఇప్పుడు ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్, ఏ అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా, ఆర్ అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. వాట్ ఈస్ ద యూనిట్స్? ఓమ్స్. సో ఈ మూడు గురించి ఏం చెప్తున్నాడంటే మనము డిస్కస్ చేద్దాం. అవే గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది ప్రతి ఎలక్ట్రీషియన్ పేపర్లో, ప్రతి డిప్లొమా స్టూడెంట్స్ని అడుగుతున్న క్వశ్చన్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. అందుకే ఫస్ట్ మనం ఒక ఫిగర్ చెప్పాను. ఆ ఫిగర్ ఏంటి? కండక్టర్. దాంట్లో 3 టర్మ్స్ చెప్పాను. ఎల్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ మీటర్స్, ఏ క్రాస్ సెక్షనల్ ఏరియా మీటర్ స్క్వేర్, ఆర్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఓమ్స్. అప్పుడు ఏమంటున్నాడంటే ఫస్ట్ 2 ప్రాపర్టీస్ నేర్చుకుంటాం. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అంటే ఎవరు ఇక్కడ? ఆర్. రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు directly proportional to length of the conductor అంటున్నాడు. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్? లెంత్ ఆఫ్ ద కండక్టర్. లెంత్ ఆఫ్ ది కండక్టర్. రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ని ఆర్ అన్నాడు, లెంత్ ఆఫ్ ది కండక్టర్ని ఎల్ అన్నాడు. సో ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. నేను చెప్పిన స్టేట్మెంట్కి మనం ఈక్వేషన్ రాసేసాం. ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు
లెంత్ ఆఫ్ ది కండక్టర్. దీనిపైన కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడుగుతుంటాడు. లెంత్ని పెంచినా తగ్గించినా దానికి ప్రపోర్షనల్ కాబట్టి పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గిస్తాడు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. R1/R2 ఈక్వల్ టు L1/L2 ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తాం. రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ద కండక్టర్. అలాగే సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ ఆర్, రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఆర్, రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఆర్. ఇక్కడ కూడా ఆర్ గురించే చెప్తున్నాడు. మనం చదువుకునే టాపిక్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఆర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, inversely proportional to, inversely proportional to, inversely proportional to what? Its cross sectional area, inversely proportional to its cross sectional area. Cross sectional area కి సింబల్ ఏం చెప్పాం? A, క్యాపిటల్ A. ఆ క్రాస్ సెక్షనల్ ఏరియాకి ఎలా ఉంటుందట రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నాడు. కాబట్టి మనం దీన్ని ఒక ఈక్వేషన్ లాగా ఎలా రాస్తామో చూడండి. ఈ పైన చెప్పిన ఈక్వేషన్ని ఆర్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నాడు. కాబట్టి 1/, ఎవరికి? ఇట్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా, ఇట్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నాను కాబట్టి R1/R2 ఈక్వల్ టు L1/L2 అన్నాం. మరి ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇక్కడ కూడా మనని క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు A2/A1, A2/A1. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం చాలాసార్లు ఎగ్జామ్స్లో చూసాం. సో 2 ప్రాపర్టీస్ చెప్పాడు. ప్రాపర్టీ 1 ఏంటి? Resistance of the conductor is directly proportional to length of the conductor. Property 2, resistance of the conductor is inversely proportional to its cross sectional area. ఈ రెండు ప్రాపర్టీస్ని మనము ఒకే దగ్గరికి రాస్తున్నాం, కంబైన్ చేస్తున్నాం. అప్పుడు నేను ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A అన్నాడు. ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ద కండక్టర్, ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా నుంచి ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A అన్నాడు. ఆ ఈక్వేషన్ నుంచి మనము ఆర్ ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీని ఈక్వల్ రాశాం. ఆర్ ఈక్వల్ టు ఒక ప్రపోర్షనాలిటీ ఈక్వల్గా రాసినప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను? ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తామని చెప్పాను. ఆ కాన్స్టెంట్ని ఇక్కడ రో ఇంటూ L/A అన్నాడు. ఆర్ ఈక్వల్ టు రో L/A. ఎస్, మనకు కావాల్సిన టర్మ్ వచ్చేసింది. ఆర్ అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్, ఇంతకుముందే చెప్పాను. ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్, ఏ అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా. ఈ 3 వాడుకుంటే మనకు వచ్చిన కొత్త టర్మ్ ఏంటి? రో. రో అంటే ఏంటి? స్పెసిఫిక్ రెసిస్టెన్స్. రో అంటే ఏంటి? స్పెసిఫిక్ రెసిస్టెన్స్, విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ resistivity. Specific resistance which is also known as resistivity or resistivity అంటున్నాడు. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ. రో అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ. మరి ఒకసారి ఆ రో యొక్క యూనిట్ చూద్దాం. ఈ ఈక్వేషన్ నుంచి నేను రో రాద్దాం అనుకుంటే చూడండి, ఏ అటు వెళ్ళిపోయింది, రో ఇంటూ ఎల్ కాబట్టి ఎల్ డినామినేటర్కి వెళ్ళిపోయింది. రో అంటే అప్పుడు ఏమైంది అంటే ఆర్ ఇంటూ A/L, ఆర్ ఇంటూ A/L. రో అంటే ఆర్ ఇంటూ A/L. చూడండి, ఆర్ అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్, యూనిట్స్ ఏంటివి? ఓమ్స్. ఏ అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా, యూనిట్స్ ఏంటివి? మీటర్ స్క్వేర్ ఏరియాకి. లెంత్ యొక్క యూనిట్స్ మీటర్. అప్పుడు న్యూమరేటర్లో ఉన్న 1 మీటర్, డినామినేటర్లో ఉన్న 1 మీటర్ క్యాన్సిల్ అయిపోతే వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఓమ్ మీటర్.
ఇవి చాలాసార్లు మనల్ని అడిగిన క్వశ్చన్స్. ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ, రో ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఏ బై ఎల్, వేర్ రో ఈజ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ, ఓమ్ మీటర్ ఇస్ ద యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ. దీన్ని బేస్ చేసుకొని కూడా మనల్ని చాలా క్వశ్చన్స్ అడిగాడు. ఇప్పుడు నేను చెప్పిన ఈక్వేషన్ ఏంటి? ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఆర్ ఈక్వల్ టు ఏమన్నాడు? రో ఎల్ బై ఏ అన్నాడు. అంటే ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏమని రాయాలి అంటే, ఒక రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్, రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్, రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అంటే ఎవరు? ఆర్. రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అంటే ఎవరు? ఆర్ అనేది ఎవరి మీద ఆధారపడుతుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ అని అంటాడు. రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఆర్, చూడండి ఏమంటున్నాడు, థియరిటికల్ క్వశ్చన్ అడుగుతున్నాడు. డిపెండ్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ 1 లెంత్ ఆఫ్ ద కండక్టర్, లెంత్ ఆఫ్ ద కండక్టర్ డిపెండ్స్ అని చెప్తున్నాను. కానీ హౌ ఇట్ డిపెండ్స్ అంటే ఇంతకుముందే నేర్చుకున్నాం, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. లెంత్ ఆఫ్ ద కండక్టర్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కండక్టర్, ఏరియా ఆఫ్ ద కండక్టర్ అని చెప్పేస్తున్నాను, ఏరియా ఆఫ్ ద కండక్టర్. అండ్ థర్డ్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, టైప్ ఆఫ్ ద మెటీరియల్, టైప్ ఆఫ్ ద మెటీరియల్. అది కండక్టరే కానీ ఏ టైప్ ఆఫ్ మెటీరియల్, కాపరా, అల్యూమినియమా, బ్రాసా, ఇలా టైప్ ఆఫ్ ద మెటీరియల్ పైన కూడా డిపెండ్ అవుతుంది అని చెప్పాడు. మరి ఇదే క్వశ్చన్ రోకి అడిగాడు. రో అంటే ఏంటి ఇక్కడ? స్పెసిఫిక్ రెసిస్టెన్స్. రో అంటే ఏంటి? స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ. మరి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ డిపెండ్స్ ఆన్ అన్నప్పుడు రిమెంబర్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ది మెటీరియల్. ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ ది మెటీరియల్, type of the material. It does not depends on length, it does not depends on cross sectional area, it depends only on type of the material. చాలా ఎగ్జామ్స్లో అడిగిన థియరీ బిట్. A resistance of the conductor depends on length of the conductor, cross sectional area and type of the material. But specific resistance, which is also known as resistivity, it only depends on the type of the material. It does not depends on length, it does not depends on cross sectional area. అదే విధంగా దీంట్లో అడుగుతున్న క్వశ్చన్ కూడా ఇక్కడ చూపించాను చూడండి. ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అయినప్పుడు కంపారిజన్ క్వశ్చన్, R1 by R2 is equals to ρ1 by ρ2 into L1 by L2 into A2 by A1. ఇలాంటి పైన కొంచెం లెవెల్ 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఒకేసారి 3 పారామీటర్లు ఇస్తాడు. అంటే ρ1 ρ2లు డిఫరెంట్గా ఉండాలి, లెంత్ ఆఫ్ ద కండక్టర్స్ డిఫరెంట్గా ఉండాలి, క్రాస్ సెక్షనల్ ఏరియాలు కూడా డిఫరెంట్గా ఉన్నప్పుడు, మరి లెంత్ను డబల్ చేసినప్పుడు, ఆఫ్ చేసినప్పుడు, క్రాస్ సెక్షనల్ ఏరియాని కూడా డిఫరెంట్గా తీసుకున్నప్పుడు, ఒకవేళ టైప్ ఆఫ్ ది మెటీరియల్స్ని మార్చినప్పుడు ఆ రెసిస్టెన్స్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, ద రెసిస్టెన్స్ వాల్యూ హౌ ఇట్ విల్ బి చేంజింగ్, హౌ ఇట్ విల్ బి వేరింగ్ అనేది మనము ఈ ఫార్ములాను బేస్ చేసుకొని చేస్తాం. దీంట్లో ఇంకొంచెం డెప్త్గా వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏమంటాడంటే, మనకు ఇక్కడ చూడండి, ఇది కండక్టర్ని నేను ఇలా సైడ్ వీలో తీసుకున్నాను. ఇప్పుడు ఇదేంటిది? కండక్టర్. ఎందుకు ఇలా తీసుకున్నానంటే, కండక్టర్ యొక్క సైడ్ వ్యూ చూస్తే ఇది మనకు ఏ షేప్లో ఉంది? సర్కిల్. ఏ షేప్లో ఉంది? సర్కిల్. అప్పుడు ఏరియా ఆఫ్ సర్కిల్ ఏ ఫార్ములా మనకి ఏమి ఇస్తాడు అంటే పై ఆర్ స్క్వైర్. ఏరియా ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వైర్. ఇక్కడ ఆర్ అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ ది కండక్టర్. ఆర్ అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ ద కండక్టర్. రేడియస్ ఆఫ్ ద కండక్టర్ అంటాడు.
మరి ఒకసారి రేడియస్ అని వచ్చినప్పుడు మనము 8th క్లాస్ 10th క్లాస్లో ఉన్న జామెట్రీ ఫండమెంటల్స్ కూడా గుర్తుంచుకోవాలి. ఇది ఒక సర్కిల్ అనుకుంటే, ఇది సెంటర్ అనుకుంటే, వాట్ ఈస్ దిస్? రేడియస్. దీని ఏమంటాం? రేడియస్. అలాగే మనము ఇంకొక టర్మ్ కూడా నేర్చుకుంటాం. ఈ ఫుల్ లైన్ ఏమంటాం? డయామీటర్ అంటాం. డి అంటే ఏంటి? డయామీటర్. సో నేను అది కూడా రాస్తున్నాను ఇక్కడ. ఆర్ అంటే రేడియస్, డి అంటే ఏంటి? డయామీటర్ ఆఫ్ ది కండక్టర్. ఆర్ రేడియస్, డి డయామీటర్ ఆఫ్ ది కండక్టర్. దెన్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ అంటే డయామీటర్లో ఈ రేడియస్ అనేది ఎంత ఉంటుంది అంటే హాఫ్, కాబట్టి రేడియస్ ఈజ్ హాఫ్ ఆఫ్ ది డయామీటర్. రేడియస్ ఈజ్ హాఫ్ ఆఫ్ ది డయామీటర్. అప్పుడు ఏరియా ఫార్ములా ఏం చెప్పాను? పై ఆర్ స్క్వేర్, ఆర్ ప్లస్లో డి రాస్తే పై డి స్క్వేర్ బై 4. ఏరియా ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్ ఏంటి? పై డి స్క్వేర్ బై 4. అంటే అప్పుడప్పుడు మనకు ఏరియా వాల్యూ ఇవ్వకుండా కండక్టర్ యొక్క రేడియస్, కండక్టర్ యొక్క డయామీటర్స్ ఇస్తుంటాడు. అప్పుడు మనము ఆ రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ని ఎలా చేస్తామో చూడండి. ఆర్ యాక్చువల్గా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా. మనం నేర్చుకున్న ఫార్ములా ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఈ ఫార్ములా నుంచి మనం ఏం నేర్చుకున్నాం? R1 బై R2. ఈ ఫార్ములా నుంచి మనం ఏం నేర్చుకున్నాం? R1 బై R2. R1 బై R2 ఈక్వల్స్ టు A2 బై A1. A2 బై A1. చూడండి, ఇప్పుడు నేను ఫార్ములా ఎలా రాస్తున్నాను? R1 బై R2. ఒకవేళ ఏరియా ఇవ్వకుండా రేడియస్ ఇచ్చాడనుకోండి, R2 బై R1 హోల్ స్క్వేర్. పై క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు R1కి రెసిస్టెన్స్కి రేడియస్కి రిలేషన్. ఆర్ ఒకవేళ డయామీటర్ ఇచ్చింది అనుకోండి, R1 బై R2 ఈక్వల్స్ టు మనం ఏం చెప్తాం ఇక్కడ? డయామీటర్ అన్నప్పుడు D2 బై D1 హోల్ స్క్వేర్. స్టూడెంట్స్, ఇది ఒక రెసిస్టెన్స్, రెసిస్టివిటీ, స్పెసిఫిక్ రెసిస్టెన్స్, వాటి యొక్క ప్రాపర్టీస్, వాటి యొక్క ఈక్వేషన్స్, వాటి యొక్క రిలేషన్స్. సో వి డిస్కస్ ఇట్ టిల్ నౌ. వాట్ ఈజ్ రెసిస్టెన్స్, వాట్ ఈజ్ రెసిస్టర్, వాట్ ఈజ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్, resistivity, how a resistance depends on geometrical features of the length of the conductor cross sectional area, and it also depends on type of the material.